సూర్యాపేట మండలం బాలెంల గ్రామ పంచాయతీ శివారులో 836 సర్వే నెంబర్‌లో గత కొన్ని సంవత్సరాల నుంచి ఇరు వర్గాల మధ్య కొత్త కొత్త సమస్యలు వస్తున్నాయి. పోలీస్ స్టేషన్ చుట్టూ కూడా తిరగడం జరిగింది. అయితే ఇక్కడ మనం తీరా చూస్తే మాత్రం ఒక సమస్య మనకు కంటికి కనబడుతున్నట్టు తెలుస్తుంది. అసలు ఈ అవుట శ్రీనివాస్ అనే వ్యక్తి మనం ఇవాళ క్యూ న్యూస్‌ని ఆశించడం జరిగింది. అవుట శ్రీనివాస్ మన దగ్గర ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్, అసలు ఈ 836 సర్వే నంబర్ బాలెంల శివారులో అసలు నీకేమైనా భూమి ఉందా? నాకు భూమి లేదు సార్. నాకేం తెలవదు. ఉన్నది కూడా నాకు సంబంధం లేదు సార్. భూమి కూడా లేదు నాకు. ఆ! లేదు సార్. మరి ఇప్పుడు ఈ ఎవరైతే ఉన్నారో దస్తావేజ్ రాయించుకున్న వారు, వాళ్ళకి నువ్వు ఎట్లా రిజిస్ట్రేషన్ చేయించావు? నేను నగరికల్లో కాపురం ఉంటున్నా సార్ నేను. నా కాడికి ముప్పిడి సుధాకర్ రావు, చాందపాష అనే ఇద్దరు వ్యక్తులు 3 సార్లు వచ్చింది సార్ నా కాడికి. మూడోసారి వచ్చి భయపెడితే సూర్యాపేట తీసుకొచ్చి నన్ను భయపెట్టి, మేము నయం మనుషులము, మా సంగతి మీకు తెలుసో తెలవదో, సంతకం పెట్టి ఏం కాదు అంటే, నాకు సంబంధం ఏం ఎట్లా పెడతా సార్ అని నేను అడిగిన సార్. అడిగినా కూడా వచ్చి భయపెట్టింది సార్. వచ్చేసరికి వచ్చి సంతకం పెట్టాను సార్ అంతే. అసలు ఈ అవుట మంగమ్మ అనే వ్యక్తి అసలు ఎవరు? మా అమ్మమ్మ సార్. మా అమ్మ తల్లి. ఆ! అవుట మరియమ్మ మా అమ్మ చెల్లె. లేదు, అవుట మంగమ్మ మీ అక్క అని తెలుస్తుంది, వాస్తవం అనేది? లేదు సార్. మా అమ్మ తల్లి సార్ ఆమె. మా అమ్మమ్మ. ఆ! మా అమ్మమ్మ సార్ ఆమె. అవుట మంగమ్మకు ఎంతమంది వారసులు? అవుట మంగమ్మకు 2 కొడుకులు సార్. ఆ! సలవాది వీరయ్య, ఆ! సలవాది శివయ్య. 2 కొడుకులు, 2 బిడ్డలు సార్. ఆ! బిడ్డ పేరు అవుట అంటే ఇంటి పేరు చెప్పాలా సార్? పద్మ, కొదంగుళ్ళ సూరమ్మ. అంటే మొత్తం నలుగురు వారసులు? 4 సార్. ఆహా! అవుట మంగమ్మకు 4 వారసులు. మరి నువ్వు ఒక్కడివే ఎందుకు ఈ భూమి రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి ఇచ్చావు మరి? అవుట భిక్షం కొడుకును సార్ నేను. ఆ! కొడుకు కాబట్టి నా కాడికి వచ్చిర్రు వాళ్ళు. ఆ! అట్లా సార్. అంటే ఇప్పుడు ఈ అవుట మంగమ్మకు అసలు మీకు సంబంధం ఏంది? మా అమ్మమ్మ సార్ వాళ్ళు. ఏమమ్మా? అమ్మమ్మ. మరి అక్క అని చెల్లెలని వార్త దీని మీద వచ్చింది, కారణం ఏంది? నాకు తెలియదు సార్. రాసింది కూడా నాకు తెలియదు సార్. ఆ! ఆ! నాకు తెలియకుండా వచ్చి భయపెట్టి సంగతి వాళ్ళు రాసుకున్నారు. నాకు తెలియదు సార్. అంటే ఇటు భూమికి మీరు ఏమైనా రిజిస్ట్రేషన్ ఎప్పుడు డబ్బులు తీసుకురా ఏమన్నా? ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు సార్. నాకు ఆ ముఖం కూడా తెలియదు సార్. నాకు తెలియదు సార్. ఆ! ఎవరికడ ఒక్క రూపాయి తీసుకోవాలి. అసలు ఈ భూమి ఎంత మొత్తం? అది నాకు అసలు ఉన్నది నాకెవరికి సార్. తెలియదు నాకు. ఆ! భూమిని కూడా తెలియదు సార్ నాకు. ఆ! మీరు ఏ ఊర్లో ఉంటారు? నేను నగరికల్లో ఉంటాను సార్. నగరికల్లో ఉంటారు. అవును సార్. మరి ఈ రోజు మీరు మా క్యూ న్యూస్‌ని ఎందుకు ఆశ్రయించారు? దీనికి అసలు కారణం ఏంది? మా కాడికి ఎందుకు వచ్చారు అసలు? వాస్తవానికి అంటే మీ నిజాలు బయటికి తెలవాలని వచ్చారా? నిజం అంతే కదా సార్. మరి ఆ! నిజాలు బయటకు రావాలనే కదా. ఆ! ముఖ్యంగా అవుట సీన్ చెప్పేది ఏందంటే, గత కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి భూమి విషయంలో తగాదాలు జరిగాయి. కోర్టు చుట్టూ పోయాము, స్టేషన్ చుట్టూ పోయాము. ఎన్నో వ్యయప్రయాసాలు కూడా జరిగాయి. అయినా కూడా ఈ విషయాన్ని ఇప్పటివరకు కూడా ఫుల్ స్టాప్ పెట్టకపోవడము చాలా విచారకరము. ఈరోజు అందుకనే మేము క్యూ న్యూస్‌ని ఆశ్రయించాము. ఎందుకంటే అసలు యాక్చువల్‌గా నాకు అవుట సీన్ అనే వ్యక్తిని నేను. నాకు ఒక సెంటు భూమి కూడా లేదు. ఆ బాలెంల శివారులో కాదు, ఎక్కడ కూడా నాకొక సెంటు భూమి లేదు. అయినా కూడా కొంతమంది నా దగ్గరకొచ్చి భయభ్రాంతులకు గురి చేసి నాకు మద్యం మత్తులో మందు పోయించడం జరిగింది. దాంతో పాటు కొంతమంది వచ్చి మేము నయీం గ్యాంగ్ అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆ పీరియడ్‌లో మాత్రం నయీం గ్యాంగ్ అంటే మాత్రం ఎవరైనా హల్చల్ ఉండేది. చాలా ఇబ్బందికర పరిస్థితి ఉండేది. తప్పని పరిస్థితుల్లో మాత్రం ఖచ్చితంగా ఇలాంటి మనం సన్నివేశాలు ఎన్నో చూసాము. ఎందుకంటే ప్రాణం కంటే ముఖ్యం ఏం కాదు. నాది భూమి కాదని చెప్పినా కూడా నువ్వు అవుట సీను, నువ్వు ఖచ్చితంగా నువ్వు వీళ్ళకు వారసుడివి అని చెప్పారు. అయినా కూడా వినని పక్షంలో గతి లేని సమయంలో నేను రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు అవుట సీన్ చెప్పేది ఏంటంటే, అవుట సీను అనే వ్యక్తిని ఒక్కనే కాదు, నేను మా బాబాయి వాళ్ళకి సంబంధించిన వ్యక్తిని. ఈ అవుట మంగమ్మకు మాత్రం 3 వారసులు ఉన్నారు. 2 కొడుకులు ఉన్నారు, 1 కూతురు ఉన్నారు. వీళ్ళందరూ ఖచ్చితంగా భూమి మీద ఉన్నట్టు నాకు తెలుస్తుంది. నేటి వరకు కూడా అసలు ఆ భూమి ఎక్కడ ఉందో తెలవదు. ఎంత భూమి ఉందో నాకు తెలవకపోవడం విచారకరము. ఇప్పటికైనా ప్రభుత్వం గాని, పోలీసు వ్యవస్థ గాని నన్ను దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా నన్ను పిలిపించినా కూడా నేను ఇదే చెప్తా అని అవుట సీను క్యూ న్యూస్ తెలవడం జరుగుతుంది.